నామ స్తోత్రములు. అందరికీ వందనాలండి. కీర్తన గ్రంథం 24వ అధ్యాయం చదువుకుందాం. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలువదగిన వాడెవడు? వ్యర్థమైన దాని యందు మనస్సు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులను శుద్ధమైన హృదయమును కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదమునందును, తన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వమునందును. ఆయనను ఆశ్రయించు వారి యాకోబు దేవా, నీ సన్నిధిని వెదుకువారు అట్టివారి. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా మిమ్మల్ని లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? బలశౌర్యము గల యెహోవా, యుద్ధశూరుడైన యెహోవా. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మను లేవనెత్తుకునుడి. మహిమగల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతియగు యెహోవాయే, ఆయనే ఈ మహిమగల రాజు. ఆమేన్. హల్లెలూయా. స్తోత్రం. 24వ అధ్యాయంలో మొదటి వచనం మనం చూసినట్లయితే, భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరచెను. భూమియు దాని సంపూర్ణతయు అన్నీ కూడా దేవునివే అని కీర్తనాకారుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. లోకమును దాని నివాసులను యెహోవావే. మనందరం కూడా దేవుని బిడ్డలమై ఉన్నాం. మనందరం కూడా దేవుని సొత్తై ఉన్నాం. ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని రక్షించుకున్నాడు. ఆయన రక్షణ విషయమై మనకి ఆనందము, సంతోషము ప్రతినిత్యము కలుగుతూ ఉంటుంది. మనం ప్రార్థన చేసినప్పుడు, బైబిల్ చదివినప్పుడు ఆయన గొప్ప దేవుడు. ఆయన సముద్రముల మీద దానికి పునాది వేసెను, ప్రవాహ జలముల మీద దాన్ని స్థిరపరిచెను. దేవుడు మనల్ని స్థిరపరిచే దేవుడు. సముద్రముల మీద దానికి పునాది వేశాడు అని వాక్యము సెలవిస్తుంది. భూమియు దాని సంపూర్ణతయు, లోకమును దాని నివాసులను యెహోవావే. భూమి మీద ఉన్న సమస్తమును కూడా దేవాది దేవునివేని వాక్యం సెలవిస్తుంది. మనము ప్రతిరోజు ప్రతిదినము బైబిల్ గ్రంథాన్ని తెరిచి చదివినట్లయితే, బైబిల్ గ్రంథములోని పాఠాంశములను మనం ప్రతిరోజు ధ్యానించినట్లయితే, గొప్ప కార్యములు ఆయన చేయగలిగిన సమర్థుడైన దేవుడు. ఆయన మనతో మాట్లాడతాడు. ఆయన గొప్ప దేవుడు, మాట్లాడే దేవుడు, చూచుచున్న దేవుడు. జీవము కలిగిన నజరేయుడైన యేసుక్రీస్తు